కోడింగ్ నేర్చుకోవాలని ఉందా? ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? దట్ ఈస్ ద టాపిక్. పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, C++. అసలు ఏది నేర్చుకోవాలి? ఈ ఒక్క క్వశ్చన్ మీద రీసెర్చ్ చేసి మీరు ఆల్రెడీ వీక్స్ అండ్ మంత్స్ వేస్ట్ చేసేసారా? ట్రస్ట్ మీ, మీరు ఒకరే కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్విట్ కోడింగ్ బిఫోర్ దే ఈవెన్ స్టార్ట్ జస్ట్ బికాస్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్. డోంట్ లెట్ దట్ హ్యాపెన్ టు యూ. ఈ రోజు వీడియోలో కన్ఫ్యూజన్ ని డిలీట్ చేసి ఒక క్రిస్టల్ క్లియర్ రోడ్ మ్యాప్ అనేది ఇచ్చేస్తాను. ఫ్రమ్ జీరో నాలెడ్జ్ టు ఫస్ట్ జాబ్, స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలి అంటే డోంట్ స్కిప్ ద వీడియో. అండ్ అంతకంటే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. డ్రాగన్ బాల్ జీలో ఒక కోడ్ ఉంటుంది, ద వెపన్ డజంట్ మేక్ ద మ్యాన్ అని చెప్పేసి. కోడింగ్ లాంగ్వేజెస్ కూడా అంతే. ఎ గుడ్ డెవలపర్ ఇస్ ఎ గుడ్ డెవలపర్. లాంగ్వేజ్ ఏదైనా సరే, కానీ టైం వేస్ట్ అవ్వకూడదు అంటే మీ గోల్ ని బట్టి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ కోడింగ్ నేర్చుకుంటా అని గూగుల్ చేయకండి. పిక్ ఎ డొమైన్. హియర్ ఇస్ అ లిస్ట్ బేస్డ్ ఆన్ మార్కెట్ డిమాండ్. ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అనేది హౌ వెబ్సైట్ లుక్స్ అనేది ఉంటుంది. దీనికి జావా స్క్రిప్ట్, HTML, CSS ఇస్ ద ఓన్లీ వే. ఇవి దాటి మీరు వెబ్ డెవలప్మెంట్ చేయాలి అంటే అవ్వదు. అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కి సర్వర్ సైడ్ లాజిక్, దీనికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. పైథాన్, జావా స్క్రిప్ట్ అంటే Node.js ఆర్ జావా, లేదా ఇండియాలో జాబ్స్ ఎక్కువ కావాలి అంటే జావా కరెంట్లీ ఎక్కువ ఉంది బ్యాక్ అండ్ డెవలపర్ కింద. నేను ఏది వెబ్ డెవలప్మెంట్ సైడ్ చెప్తున్నా. తర్వాత మొబైల్ యాప్స్ కనుక బిల్డ్ చేయాలి అనుకుంటే ఐఫోన్ అయితే స్విఫ్ట్, ఆండ్రాయిడ్ అయితే జావా గానీ కాట్లిన్ గానీ. లేదు డేటా సైన్స్ అండ్ AI సైడ్ వెళ్ళాలి అనుకుంటే దీనికి పైథాన్ ఆర్ R. లేదు నేను గేమ్ డెవలప్మెంట్ నేర్చుకుంటానంటే C# విత్ యూనిటీ ఆర్ C++. ఇంకా ఇవి దాటి మీరు ముందరికి అయితే ప్రజెంట్ వెళ్ళారు, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ లో ఇవే ఉన్నాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న నాకేమీ తెలియదు, నేను ఫ్రెషర్ ని ఆర్ కెరీర్ గ్యాప్ ఉంది, నేనేది తీసుకోవాలని చెప్పేసి. సింపుల్ ఆన్సర్, జాబ్ మార్కెట్ లో ఓపెనింగ్స్ ఎక్కువ ఉండాలి, నేర్చుకోవడానికి ఈజీగా ఉండాలి అంతే. వెబ్ డెవలప్మెంట్ అంటే జావా స్క్రిప్ట్ స్టాక్ అనమాట, ఆర్ డేటా అనలిటిక్స్ పైథాన్ తో స్టార్ట్ చేయండి. ఈ రెండు ఎందుకు చెప్తున్నాను అంటే మార్కెట్ లో కరెంట్లీ వీటి డిమాండ్ ఎక్కువ. బై ద వే, ఈ కెరీర్ పాత్స్ మీద ఇంకా డీటెయిల్డ్ రోడ్ మ్యాప్స్ లైక్ డే బై డే షెడ్యూల్ ఆర్ 3 months షెడ్యూల్ కావాలి అనుకుంటే మనం ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం ఆ వీడియో మీద. మీరు కూడా మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేసేయండి. అండ్ దాన్ని బట్టి ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో దాన్ని బట్టి నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట అలాంటి మీద. సో లాంగ్వేజ్ ఫిక్స్ అయింది కదా, ఇప్పుడు ఎక్కడి నుండి నేర్చుకోవాలి అనేది చూద్దాం. అంటే ద రిసోర్సెస్ అండ్ ద స్ట్రగుల్. ఇంటర్నెట్ నిండా రిసోర్సెస్ ఉన్నాయి, కానీ గివింగ్ యూ ద రైట్ రిసోర్స్ ఇస్ ఇంపార్టెంట్. బేసికలీ మనకి 4 types ఉంటాయి: బుక్స్, వీడియోస్, బ్లాగ్స్, కోర్సెస్. స్టార్ట్ చేసేటప్పుడు ఫర్గెట్ బుక్స్, ఎందుకంటే అది అయిపోయింది. నేను బుక్స్ చదివే పెరిగా, అంటే మేము జెన్జీ కాదు 90s కిడ్స్ కాబట్టి మేము బుక్స్ చదివే పెరిగాం. కానీ బిగినర్ గా మీకు ఎర్రర్స్ వస్తే బుక్ హెల్ప్ చేయదు. ప్లస్ టెక్ మారిపోయింది అనమాట మొత్తం కూడా. సో వీడియోస్ అండ్ యూట్యూబ్ గురించి చూస్తున్నట్లయితే గ్రేట్ ప్లేస్ టు స్టార్ట్. కానీ ఒక్క వార్నింగ్, చెక్ ద అప్లోడ్ డేట్. 2018 వీడియోస్ చేసి 2025 లో కోడింగ్ రాస్తే వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పైథాన్ లో 100 అడ్వాన్స్మెంట్స్, జావాలో 100ల కొద్ది అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ వచ్చేసాయి. మీరు 2018 వీడియోస్ చూస్తే అది హెల్ప్ అవ్వదు. తర్వాత బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇంటరాక్టివ్ కోర్సెస్. నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేసేది ఇదే. ఫ్రీ కోడ్ క్యాంప్ కానీ, లేకపోతే ఫ్రంట్ లైన్ సర్టిఫికేట్ కానీ, స్కేలర్ కానీ, ఏంద్రో. వీటిలో అడ్వాంటేజ్ ఏంటి అంటే వీడియోలోనే కాదు అక్కడే కోడ్ రాసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఆన్లైన్ కోర్సెస్ తీసుకుంటే రివ్యూ చూడండి. బెస్ట్ పైథాన్ కోర్స్ అని గూగుల్ సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ రాగానే అది క్లిక్ చేసి అదే మంచిది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ SEO చేశారు వాళ్ళు బాగా, అంతేగాని కోర్స్ బాగుందో లేదో మీకు తెలియదు. తర్వాత గెట్టింగ్ అన్స్టక్. ఇప్పుడు ఒక హార్ష్ ట్రూత్ చెప్తామేనండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, కోర్స్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ 2 weeks బాగానే ఉంటుంది, ఆ తర్వాత డిప్ అనేది వచ్చేస్తుంది. ఒక ఎర్రర్ వస్తుంది స్క్రీన్ మీద. అంటే మీరు టైప్ చేసినప్పుడు, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదో ఎర్రర్ వచ్చింది అంతే, స్క్రీన్ మొత్తం రెడ్ అయిపోతుంది, ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇదే మూమెంట్ లో 90% ఆఫ్ ది మెంబర్స్ క్విట్ చేసేస్తారు. నా వల్ల కాదు, నేను కోడింగ్ కి పనికిరాను అని ఫిక్స్ అయిపోతారు. బట్ వెయిట్, ఈ రోజు నేను మీకు చెప్తున్నది ఏంటి అంటే టాప్ 1% డెవలపర్స్ యూజ్ చేసే సీక్రెట్ వెపన్ చెప్తా. అది కోడింగ్ కాదు, అది గూగులింగ్. అది ఎలా అని చెప్తా. మీకు ఎర్రర్ వచ్చినప్పుడు మై కోడ్ ఇస్ నాట్ వర్కింగ్ అని సెర్చ్ చేయకండి, నో వన్ కేర్స్. ఫాలో దిస్ ఫార్మాట్. లాంగ్వేజ్ నేమ్ అంటే జావా ప్లస్ స్పెసిఫిక్ ఎర్రర్ మెసేజ్. మీకు ఎర్రర్ వచ్చినప్పుడు వస్తుంది కదా ఆ ఎర్రర్ మెసేజ్, ప్లస్ వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ, అంటే మీరేం చేయడానికి ట్రై చేస్తున్నారు కూడా అది గూగుల్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ సెర్చ్ అంటే మీరు చేస్తున్న సెర్చ్ ఎలా ఉంటుందంటే రైల్స్ ఫార్మ్ నాట్ వర్కింగ్ అని సెర్చ్ చేశారు రూబీలో. అలా కాకుండా ప్రో అయితే ఎలా సెర్చ్ చేస్తారంటే రూబీ రైల్స్ ఫార్మ్ హెల్పర్ చెక్ బాక్స్ నాట్ సేవింగ్ టు డేటాబేస్ అని చెప్పేసి ఇవ్వాలి. అలా ఇస్తే బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టాక్ ఓవర్ఫ్లో ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అక్కడ సొల్యూషన్ దొరికితే డూ నాట్ కాపీ పేస్ట్ బ్లైండ్లీ. ఇది చాలా పెద్ద తప్పు. కాపీ చేసి మీ కోడ్ లో పెట్టి రన్ చేస్తే వర్క్ అవ్వచ్చు, కానీ మీకు అర్థం మాత్రం కాదు. ఫ్యూచర్ లో అది ఇంకో పెద్ద బగ్ లా మారుతుంది. అండర్స్టాండ్ ఇట్, టైప్ ఇట్ మాన్యువల్లీ, బ్రేక్ ఇట్,
ఫిక్స్ ఇట్ అండ్ అగైన్ టైప్ ఇట్. ఇలా గనక ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దట్ ఈస్ హౌ యూ లర్న్ టు కోడ్. ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్ లోనే మీకు అనిపిస్తుంది ఏంటి అంటే ఐ అలోన్ అని చెప్పేసి. అంటే ఒక పక్క కోడ్ లో ఎర్రర్స్ వస్తుంటాయి, దాన్ని నేర్చుకుని ఉంటారు. ఎంత నేర్చుకున్నా కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ రాదు. ఇలాంటప్పుడు నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను, నేను నేర్చుకోవడం కరెక్ట్ కాదా, నాకు కోడింగ్ రాదా అనే క్వశ్చన్స్ మీకు వచ్చేస్తాయి. ట్రస్ట్ మీ, ఎవ్రీ సీనియర్ డెవలపర్ అట్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే ఫీల్ అవుతారు. మీకు ఇలాంటి ప్రాక్టికల్ టిప్స్ లైక్ హౌ టు డీబగ్ కోడ్ ఆర్ హౌ టు క్రాక్ ఇంటర్వ్యూస్ మీద వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో డీబగ్ అని చెప్పేసి టైప్ చేసేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ లైక్ ద వీడియో యెట్, డూ ఇట్ నౌ. యూట్యూబ్ పుషెస్ దిస్ వీడియో టు అదర్ స్టూడెంట్స్ హు ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ యూ. తర్వాత స్కేలింగ్ అండ్ సస్టైనబిలిటీ గురించి చూడాలి. సెల్ఫ్ టీచింగ్ అనేది బాగుంటది, కానీ అది చాలా లోన్లీ జర్నీ. మీకు అకౌంటబిలిటీ ఉండదు. అంటే మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయరు కదా, ఎవడు ఏముందిలే, ఎవడు పట్టించుకోడు కదా అనిపిస్తుంది. ఈ రోజు మూడ్ లేదు మానేస్తాం అనిపిస్తుంది, రేపు మూవీ అని చెప్పేసి మానేస్తాం, ఇంకో రోజేమో ఇంట్లో ఫంక్షన్లు, ఇవన్నీ బాగానే ఉందంటే ఇంకోటి ఏదో వస్తుంది. 1 వీక్ గ్యాప్ వస్తే మొత్తం మర్చిపోతాం. సో యూ నీడ్ పీపుల్. ఖచ్చితంగా మీరు పీపుల్ కావాలి. మరి ఈ పీపుల్ ఎక్కడ దొరుకుతారంటే జస్ట్ ఇమాజిన్, ఒక ఎగ్జాంపుల్, జిమ్ కి మీరు ఒకళ్ళు వెళ్తే ప్రతిరోజు మోటివేషన్ రావాలి. అదే ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళు వీళ్ళు పుష్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ముందరకు తోసుకుంటూ ఇద్దరు రోజు జిమ్ కి వెళ్తారు, రోజు ఇద్దరు మంచిగా గ్రో అవుతారు. అలాగా మీకు పీపుల్ కావాలి లర్నింగ్ లో కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జాయిన్ కమ్యూనిటీస్. రెడిట్ లో r/learn programming అనే ఒక రెడిట్ గ్రూప్ ఉంటుంది, లేదా డిస్కార్డ్ సర్వర్స్, లేదా మన లోకల్ మీటప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పిన r/learn programming అనే రెడిట్ కమ్యూనిటీలో లర్నర్స్ అందరూ ఉంటారు. మీరు వాళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు మీరు నేర్చుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని పుష్ చేస్తారు, మీరు వాళ్ళని పుష్ చేస్తారు, కలిసి నేర్చుకోవచ్చు అనమాట. సో తర్వాత ఫైండ్ ఎ మెంటర్. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఐటీలో ఉంటే వాళ్ళని అడగండి, లేదా మీరు ఏదైనా కోర్స్ చేస్తే వాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. ప్రతి డౌట్ కూడా అడగడానికి ట్రై చేయండి. తర్వాత మీరేం నేర్చుకున్నారో వాళ్ళ అసెస్ చేసేలా వాళ్ళకి అడగండి, నాకు హెల్ప్ చేయి, నాకు అసెస్ చేయి, నేను ఏం నేర్చుకున్నానో ఒకసారి చూడు అని చెప్పేసి. తర్వాత బూట్ క్యాంప్స్. మీకు సెల్ఫ్ డిసిప్లిన్ లేదు, ప్రెషర్ ఉంటే తప్ప పని చేయరు అనుకుంటే పెయిడ్ బూట్ క్యాంప్స్ ఆర్ పెయిడ్ కోర్సెస్ ఆర్ డిగ్రీస్ కి వెళ్ళండి. బట్ రిమెంబర్, డబ్బులు కట్టేసాం కదా అని చెప్పేసి జాబ్ అయితే రాదు, అక్కడ కూడా కష్టపడాల్సిందే. మీరు 24 అవర్స్ ఏదైతే మీకు ఉంటుందో, అంటే మీరు క్లాస్ ఒక 2 అవర్స్ విన్నారనుకోండి, ఇంకో 2 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పించి అందులో కూడా మీరు సర్వైవ్ అయితే అవ్వలేరు అనమాట. అదే చూసుకోండి. బట్ రిమెంబర్, యూజ్ AI టూల్స్ లైక్ ChatGPT ఆర్ Claude యాజ్ ఎ జూనియర్ మెంటర్. ఆస్క్ ఇట్ టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్, బట్ డోంట్ ఆస్క్ ఇట్ టు రైట్ ద కోడ్. అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేయమని అడగండి తప్పించి రాయమని అడగండి. అదే డిఫరెన్స్. తర్వాత ఫ్రెండ్స్, ఫైనల్ గా ఒకటి చెప్తా, సాఫ్ట్వేర్ బూమ్ అనేది అవుతుంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఈ రోజు మీరు స్టార్ట్ చేయకపోతే 1 year తర్వాత రిగ్రెట్ అవుతారు. ఆ రోజు స్టార్ట్ చేసి ఉంటే ఈ రోజు జాబ్ లో ఉండేవాడిని కదా అనిపిస్తుంది. కెరీర్ గ్యాప్ ఉన్న నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా ఐటీ ఇండస్ట్రీ యాక్సెప్ట్స్ టాలెంట్. మీ డిగ్రీ కంటే మీ స్కిల్స్ ఇంపార్టెంట్, మీ కాలేజ్ కంటే మీ గిట్హబ్ ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్. సో స్టాప్ ఓవర్ థింకింగ్, స్టాప్ ఫైటింగ్ ఓవర్ విచ్ లాంగ్వేజ్ ఇస్ ద బెస్ట్. పిక్ వన్, స్టిక్ టు ఇట్ ఫర్ 6 months, దెన్ ఫోకస్. ఇప్పుడు నేను ఇచ్చిన లిస్ట్ లో మీరు ఏ పార్ట్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? వెబ్ డెవలప్మెంటా, బ్యాక్ ఎండా, డేటా సైన్సా, లేకపోతే మెషిన్ లెర్నింగా, లేకపోతే మొబైల్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, అసలు ఏది? కామెంట్ బిలో అంటే ఐఎమ్ స్టార్టింగ్ దిస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది దేన్నైతే కోరుకుంటున్నారో దాని మీద స్టెప్ బై స్టెప్ గైడెన్స్, లేదా 3 months గైడెన్స్ అనేది నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. రేపు ఇంకో వాల్యుబుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.